నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ ఆలయంలో 4వ రోజు గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహా ఆరతి పల్లకి సేవ పారాయణం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల 76వ రావుజీ బంజరీ నవయువ గణేష్ మండలి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రశాంత్ జోషిచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రానికి వరద ఉధృతి కొనసాగుతుంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, తెలంగాణ ఏరియాలో భారీ వర్షాలు కురియడంతో 10 లక్షల క్యూసెక్ల నీరు 2-3 రోజులు బాసరకు చేరనుంది. ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్ల నీరు బాసరకు చేరిందని అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కేసీటీపీఎల్ కార్యాలయంలో 4వ రోజు శనివారం గణపతి హోమం ప్రముఖ పండితులు బాలేపల్లి సుబ్బారావు చేతుల మీదుగా నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లు, కేసీటీపీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. కుండపోత వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయ ప్రధాన మార్గం వరకు వరద వెళ్లింది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 46.8 అడుగులకు, పోలవరం వద్ద 11.71 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7.99 లక్షల క్యూసెక్లుగా ఉంది. అక్కడ ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రజా సమస్యలు మొదలు తప్పుల తడకైన కాళేశ్వరం నివేదిక పైన తమ వైఖరి చెప్తామని కేటీఆర్ తెలిపారు. వర్షాలతో ఏర్పడిన పంట నష్టం, యూరియా, బ్లాక్ మార్కెట్తో రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యవసాయ సంక్షోభం, ఫీజు రియంబర్స్మెంట్, సీజనల్ వ్యాళ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు వంటి అంశాలపై చర్చించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిజామాబాద్లోని ఐడీఓసీలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ భవన్లో సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ పదవులతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం నమూనాల్లోనే ఈ విగ్రహాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు ఉండనుంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,717 మంది దర్శించుకోగా 22,445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో రూపాయలు 3.39 కోట్లు ఉండి ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. కరీంనగర్